తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు పక్కా సమాచారం ఉందని మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఢిల్లీలో చెప్పారు. ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిధులు అధికారులకు భద్రత కరువైందని, సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. అన్ని విషయాలను ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తారని యనమల చెప్పారు. ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 చేశారో దాంట్లో చాలా అంశాలు అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయమన్నకి మేము చాలా ప్రయత్నాలు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మ్యూచువల్గా కూడా ఒక అగ్రిమెంట్కి రావాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా ఆ అగ్రిమెంట్కి తెలంగాణ గవర్నమెంట్ ముందుకు రాలేదు. అంచేత సంవత్సరం అయినప్పటికీ కూడా దాంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి కొన్ని లాభాలు కానీ, బెనిఫిట్స్ కానీ ఇప్పటివరకు కూడా పూర్తిగా నెరవేరలేదు అనేటువంటిది ఒక ఒపీనియన్. అంచేత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించిన వరకు ముఖ్యంగా దాంట్లో సెక్షన్ 8 గురించి కూడా దీంట్లో చెప్పవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. అంచేత ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం యొక్క పరిధిలోకి రావడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటి ఉద్దేశంతో ఆ సెక్షన్ 8 కింద సార్ట్అవుట్ చేయవలసినటువంటి కానీ, సెక్యూరిటీ కానీ, లిబర్టీ కానీ సరైనటువంటి విధానంలో దాన్ని కూడా రిప్రజెంట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మూడోది వచ్చేటప్పటికి ఈనాడు ఒక ప్రభుత్వం యొక్క ప్రతినిధులు ఎవరైతే మేమంతా కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, అదేవిధంగా ఆఫీసర్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరి యొక్క టేపులు కూడా ట్యాప్ చేస్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్, పక్కా ఇన్ఫర్మేషను మాకుంది. ఆ ఇన్ఫర్మేషను ప్రకారంగా చూసినట్లయితే ఒక ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఇంకో ప్రభుత్వం చేస్తుందంటే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అన్డెమోక్రటిక్, అన్కాన్స్టిట్యూషనల్, అగెన్స్ట్ ది ప్రావిజన్స్ ఆఫ్ ది టెలిగ్రాఫిక్ యాక్ట్. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నాం. ఎనివే ముఖ్యమంత్రి గారు అందరినీ కలుస్తున్నారు కాబట్టి మేము మెమరాండం కూడా తయారు చేస్తాం. మెమరాండమ్స్ అందరికీ ఇస్తారు. సెక్షన్ 8 ప్రకారంగా ఏంటంటే పర్సనల్ లిబర్టీ ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేశారు. సెక్యూరిటీ ఇవన్నీ కూడా అవన్నీ కూడా చేయాలంటే గవర్నర్ ఇంప్లిమెంట్ చేయాలి. గవర్నర్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ సెక్షన్ 8 ఆపరేషనలైజ్ చేయాలనుకున్నప్పుడు దానికి రూల్స్ కావాలి, గైడ్లైన్స్ కావాలనేటువంటిది ఒక వ్యూ తీసుకుంటున్నారు. రూల్స్ గైడ్లైన్స్ త్వరగా ఇవ్వండి, ఆపరేషనలైజ్ చేయండి. గవర్నరు చేయగలిగింది చేస్తారు, లేదంటే కేంద్ర ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసినా చేయాలి. ఏదో విధంగా ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మేము మా తరపున రిజాల్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు రిజాల్వ్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అటువంటి కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్లో ఇవన్నీ కూడా వస్తున్నాయి, ఇష్యూస్ అన్నీ కూడా. అంచేత ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇవన్నీ వస్తున్నప్పుడు అసలు గవర్నమెంట్ 10 సంవత్సరాలు అక్కడ కామన్ క్యాపిటల్గా ఉన్నప్పుడు అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అక్కడ సెక్యూరిటీ అనేటువంటి విషయం చాలా ముఖ్యం. పర్సనల్ లిబర్టీని కూడా వయలేట్ చేసి ట్యాపింగ్ చేస్తున్నారంటే ఇది వెరీ సీరియస్ మ్యాటర్. ఇట్స్ మోస్ట్ అన్కాన్స్టిట్యూషనల్. ఇట్ ఈస్ అగెన్స్ట్ ది ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 1921. రాజకీయ కుట్రలు బయటకు వచ్చిన తర్వాత సెక్షన్ 8 వెలుగులోకి తీసుకొచ్చారని చెప్పి టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. రెగ్యులర్గా ఎప్పుడు కూడా రిప్రజెంట్ చేస్తూనే ఉన్నాం. సెక్షన్ 8 గురించి ఎప్పుడు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు కానీ, మేమందరం కూడా మాట్లాడుతున్నాం. దాంట్లో ఉండే షెడ్యూల్ 9 కానీ, షెడ్యూల్ 10 కానీ వాటిలో ఉండేటువంటి మాకు రావాల్సినటువంటి గురించి మాట్లాడుతున్నాం. అనేక పర్యాయాలు చెప్తున్నాం. 1 year అయింది, ఇంకా ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి కొన్ని చేస్తుంటారు. పోలవరానికి ఆర్డినెన్స్ తీసుకురమ్మన్నాం, చేశారు, కొన్ని చేశారు, ఇంకా మిగతాయి కూడా చేయాలనేటువంటిది మా కన్సిస్టెంట్ డిమాండ్. సో వాళ్ళు రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ముందు ట్యాపింగ్ జరిగిందని హోంమంత్రి ఒప్పుకున్నాడు. అన్నీ కూడా మా దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉందని ఒప్పుకున్నారు. మీ ప్రెస్లోనే వచ్చింది. అంచేత ట్యాపింగ్ జరిగిందని ఆ రోజు అన్నారు. ఇప్పుడు ట్యాపింగ్ అనేటువంటి సీరియస్ అఫెన్స్ కాబట్టి మేము ట్యాప్ చేయలేదు అంటున్నాం. అంతే, మాట మారుస్తున్నారు. ఓకే.